ఆదిలాబాద్ ఇందలవాయి మండలం దేవి తాండాలో ఈరోజు మరి ఆదిలాబాద్ నుండి వస్తూ శివాలాల్ మహారాజ్ జగదంబాదేవి టెంపుల్ని దర్శించుకోవాలి. దేవి తాండాలో గతంలో కూడా ఇక్కడ శివాలాల్ మహారాజ్ కార్యక్రమం ఉంటే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ రావడం, మరి అదేవిధంగా మహారాజ్ గారు మరి ఇక్కడికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుండి మరి దాదాపుగా నేను బీఆర్ఎస్ పార్టీలో జడ్పీ చైర్మన్గా చేశాను. మరి ప్రస్తుతం జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసేసి ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ పార్టీలో మరి జాయిన్ అవుతున్న శుభ సందర్భంలో మరి శివాలాల్ మహారాజ్ జగదంబాదేవి మా కులగురు మరి పూజ చేసేసి మోగ్ భండార్ కార్యక్రమంలో హాజరై మరి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మహారాజ్ గారి ఆశీర్వాదం, జగదంబాదేవి ఆశీర్వాదం, శివాలాల్ మహారాజ్ ఆశీర్వాదం, మరి శివరామ్ మహారాజ్ గతం నుండి మాకు తెలుసు కాబట్టి మరి ఇక్కడ ఆగడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆదిలాబాద్గా నేను ఈరోజు జాయిన్ అవ్వడం, మరి నాతో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్, మరి వారు కూడా అందరూ కూడా మరి ఈరోజు వేల మంది జాయిన్ అవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం కోసం, దేశం కోసం, ధర్మం కోసం మరి బీజేపీ పార్టీ గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశంలో రక్షణ మరి ఇవన్నీ కూడా బాగా జరుగుతున్న శుభ సందర్భంలో మరి 22వ తేదీన మరి శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ చాలా అద్భుతంగా దేశంతో పాటు విదేశాల నుండి కూడా చాలామంది మరి గర్వించదగ్గ విషయం, సంతోషించారు. ఈరోజు మరి రామ మందిర్ నిర్మాణం అయింది కాబట్టి దాన్ని చూసేసి నేను ఆనందపడ్డాను. బీఆర్ఎస్ పార్టీలో కాదిక బీజేపీ పార్టీ మేలు అనే ఆ సందర్భంలో మరి నేను ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం, మా శివరామ్ మహారాజ్ గారు ఇక్కడ దేవి తాండా మరి వారు ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగిన సందర్భంలో కూడా ఆహ్వానించారు వారు. మరి వారికి కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.